ఈ యొక్క 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలలో ఎవరి గురించి రాయబడుతూ వచ్చింది అనంటే జకర్యా ఎలిజబెత్ కుటుంబం గురించి దేవుడు రాయిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ యొక్క కుటుంబము దేవుణ్ణి ఎరిగినటువంటి కుటుంబము, దేవుని కొరకై దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేటువంటి కుటుంబముగా ఉన్నట్లుగా మనము చూడవచ్చు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించటం, అందుకనే ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు చెప్పిన సకలమైనటువంటి ఆజ్ఞలను మనము పాటించబద్దులమై ఉన్నాము అని రాయబడుతూ వచ్చింది. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము అక్కడ రాయబడుతూ వచ్చిన మాట 11వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. కాబట్టి మనిషి యొక్క జీవితంలో ఎరగవలసినటువంటి సత్యం ఏమిటంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించటము. ఎలిజబెత్ యొక్క కుటుంబము లేదా జకర్యా యొక్క కుటుంబము దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి వారి యొక్క జీవితాలలో ఏదైతే కొదువుగా ఉన్నదో దానిని దేవుడు తీరుస్తూ వచ్చారు. ఆ కుటుంబంలో బిడ్డలు లేరు, చాలా వృద్ధాప్యంలోనికి వచ్చారు. అయినా సరే వారికి పిల్లలు కలగలేదు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చారు, చాలా మార్లు దేవుని వైపు చూస్తూ వచ్చారు. దినము క్షణము వారి యొక్క జీవితంలో ఒక నొప్పి అనేది కలుగుతూ ఉన్నది, పిల్లలు లేని నొప్పి. కాబట్టి దేవుడు మనకు పిల్లలను అనుగ్రహించాలి. మనుషుల యొక్క కష్టము వలన పిల్లలు రారు, కానీ దేవుడు దయచేస్తేనే మనుషులకు పిల్లలు కలుగుతారు. ఈ సత్యాన్ని ఎరుగుతూ వచ్చినటువంటి వీరు దేవుని దగ్గర అనేక సార్లు ప్రార్థన చేస్తూ వచ్చారు. దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ దేవుని దగ్గర వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు వృద్ధాప్య కాలంలో కూడా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారికి యోహాను అనేటువంటి ఒక బిడ్డను అనుగ్రహిస్తూ వచ్చాడు. దైవికమైనటువంటి బిడ్డ. కాబట్టి ఈ యొక్క దైవికమైనటువంటి బిడ్డను దేవుడు వీరికి అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా మనము చూడవచ్చు. కాబట్టి దేవుని ఆజ్ఞలను మనము పాటించబద్దులమై ఉన్నాం. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం మన హృదయానికి ఎంతో మేలైనదిగా ఉంటుంది. మన హృదయానికి తృప్తి, ఆనందము, సంతోషము కలుగుతుంది. ఎందుకంటే లోకంలో ఇచ్చేటువంటి సంతోషము, ఆనందము కంటే కూడా దేవుడిచ్చేటువంటి ఆనంద సంతోషాలు మన యొక్క జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది ఎంతో తృప్తినిచ్చేదిగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటించేటువంటి వారిగా ఉండాలి. నికోదేము అనేటువంటి ఒక వ్యక్తి దేవుని వద్దకు వచ్చి, నేను నిత్య జీవాన్ని పొందాలని అనుకుంటున్నాను, ఏమి చెయ్యాలి అని అడిగినప్పుడు దేవుడు చెప్తూ వచ్చినటువంటి మాట, నీవు ఆజ్ఞలన్నిటినీ పాటించాలి. అప్పుడు అతను మాట్లాడుతూ ఏమని చెప్పాడంటే, నేను చిన్నప్పటి నుంచి అవి చేస్తానే ఉన్నానని మాట్లాడుతూ వచ్చాను. అయితే దేవుడు యేసు ప్రభు అతనితో మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, నీలో ఒకటి కొదువుగా ఉన్నది. ఏమిటి ఆ కొదువ అనంటే, నీ ఆస్తి తీసుకెళ్ళి నీవు పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించుము అని మాట్లాడుతూ వచ్చాడు. ఆ మాట అతనికి అయిష్టమైపోతూ వచ్చింది. ఆ మాట అతనికి ఇష్టం కాలేకపోతూ వచ్చింది. ఎందుకంటే అతడు మిగుల ఆస్తిపరుడు కాబట్టి అతడు తనకున్న ఆస్తిని పేదలకు పంచి పెట్టడం అనేది అతనికి ఇష్టం కాకపోయింది. దేవుడు లోకంలో మనిషిని కలుగు చేస్తూ రావడానికి మెయిన్ కారణం ఏమిటంటే, మన ఆస్తిపాస్తులను వృద్ధి చేసుకోవడానికి దేవుడు ఎందుకు మనిషిని భూమి మీద పుట్టించినాడు అనంటే, తన మహిమ నిమిత్తమై అని రాయబడుతూ వచ్చింది. తన మహిమ కొరకు మనిషిని సృష్టిస్తే మనిషి లోకంలో ఎక్కువగా సుఖానుభవాన్ని పొందుతూ ఉన్నాడు. దేవుని కొరకు కష్టం చేయాల్సింది, దేవుని కొరకు మనము శ్రమపడి అనేక ఆత్మలను సమకూర్చాల్సింది పోయి
మనిషి సుఖవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క నికోదేమో ఈ మొత్తం కూడా ఆలోచన చేసి మరి అక్కడి నుంచి దేవుని యొద్ద నుంచి, యేసుప్రభువు యొద్ద నుంచి అతడు వెళ్ళిపోయినట్లుగా మనము చూడవచ్చు. కాబట్టి ఈ యొక్క భాగం మనకి ఏదాన్ని జ్ఞాపకం చేస్తుంది అని అంటే, దేవునిలో ఉన్నటువంటి సంతోషం అతడు తృణీకరించినాడు. కాబట్టి దేవునిలో ఉన్నటువంటి ఆనందాన్ని అతడు కోల్పోతూ వచ్చాడు. మోసే కూడా సకల విద్యలలో ప్రావీణ్యం కలిగినటువంటి వాడు, సకలమైనటువంటి విద్యను అభ్యసించి ఐగుప్తులో మరి తర్వాత రాజు అయ్యేటువంటి పరిస్థితి కలిగి ఉన్నటువంటి ఈ యొక్క మోసే ఏమి తలంచినాడు తెలుసా? లోకములో ఉన్న ధనము, ఆస్తిపాస్తులు, ఐశ్వర్యము ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. అవి 70-80 సంవత్సరాలే. ఈ 70-80 సంవత్సరాల్లో సుఖించి మదించి దేవుని యొక్క రాజ్యానికి నేను దూరమైపోయే కాడికి దేవుని ప్రజలతోటి ఇబ్బంది పడి దేవుని కొరకు పనిచేసి దేవుని ద్వారా మెప్పు పొందటం అనేది గొప్ప ఆశీర్వాదకరంగా తలస్తూ వచ్చాడు. కాబట్టి ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టినాడు, లేదా తనకు రావాల్సినటువంటి అధికారాన్ని కూడా, ఆ సింహాసనాన్ని కూడా కాదనుకుంటూ వచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆజ్ఞలను పాటించేటువంటి వారంగా ఉండాలి. దేవుని యొక్క విధులను మనము గైకొనవలసినటువంటి వారమై ఉన్నాము. దేవుని యొక్క శాసనాలు అవి మన యొక్క జీవితాలకు వెలుగునిచ్చేవిగా ఉంటుంది. దేవుని యొక్క మాట మన యొక్క జీవితానికి అవి జీవాన్నిచ్చేటువంటి మాటలుగా ఉన్నాయి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గ్రహించవలసినటువంటి విధానం ఏమిటి అని అంటే, మనము దేవుని యొక్క ఆజ్ఞలను పాటించబద్దులమై ఉన్నాము. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకపోతే మనం ఏమైపోతామంటే, ఈ యొక్క జీవితంలో మనం ఎంతో నష్టాన్ని చూడవలసినటువంటి వారమై ఉంటాం. కాబట్టి ప్రేమైన స్నేహితులారా, మనము గమనించవలసింది ఏమిటంటే, దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తే మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి, మన యొక్క జీవితాలకు ఎన్నో మేలు ఉన్నాయి, మన కుటుంబాలకు ఎన్నో దీవెనలు ఉన్నాయి, మన పిల్లలకు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు ఏమని అంటాడంటే, నీ గోడల మీద రాయి, నీ ఇంటి గోడల మీద రాయి, నీ ఇంటి ద్వారబంధనం మీద రాయి, తర్వాత నీ యొక్క బిడ్డలు యొక్క నుదుటి మీద దేవుని యొక్క వాక్యము ఉండేటట్లుగా చేయని మాట్లాడుతూ వచ్చినటువంటి దేవుడు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క విధులు, దేవుని యొక్క ఆజ్ఞలు చాలా శ్రేష్టమైనటువంటివి. అవి నీటి మరి జలము లాంటివి, అవి జుంటి తేనె దారుల కంటే మధురమైనటువంటివి. అలాంటి వాటిని మనము ప్రేమించబద్దులమై ఉన్నాము. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించక ఈనాడు అనేక కుటుంబాలు ఎంతో నష్టాలను చవిచూస్తూ ఉన్నాయి. భర్తకు భార్యకు మధ్య సరైన సంబంధం లేకపోవడానికి కారణం ఏమిటంటే, సాతాను వారి యొక్క జీవితంలో చేసేటువంటి ఆ యొక్క మరి వారి మధ్యలో చేసేటువంటి అతలాకుతలమైనటువంటి పరిస్థితులే. కాబట్టి వాళ్ళు ఇష్టాలను చంపుకోలేరు, అడ్జస్ట్మెంట్ అనేది వారి యొక్క జీవితంలో ఉండదు. కాబట్టి వారి కుటుంబాలు నష్టాన్ని చూస్తూ ఉన్నారు. తద్వారా వారి పిల్లలు కూడా ఎంతో నష్టాన్ని చూసేటువంటి వారిగా మనము అనేక కుటుంబాలను చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యానికి స్థానం ఇచ్చినటువంటి కుటుంబము ఎలాగ ఉంటుందంటే, ఇక్కడ యెహోషువ ఏమన్నాడంటే, మీరెవరినైనా పూజించుకోండి, నేను మాత్రం ఎవరిని పూజిస్తానని అన్నాడంటే, యెహోవానే పూజిస్తాం, నేను నా ఇంటి వారును యెహోవానే పూజిస్తామని ఆ కుటుంబం చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నదనంటే, దేవునికి ఎంత విలువ ఇచ్చింది, దేవునికి ఎంత విలువిచ్చినటువంటి కుటుంబము. లోకములో కుటుంబాలు సరిగ్గా లేకపోవడానికి గల కారణం ఏమిటి అని అంటే, వారు దేవుని యొక్క వాక్యానికి స్థానం లేదు, దేవుని యొక్క విధులకు వాళ్ళు విలువ ఇవ్వని కారణాన వాళ్ళు కుటుంబాలలో నష్టాలను చవిచూస్తూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చాలా అమూల్యమైనటువంటిది. అది మన కంఠాలకు ధరించాల్సినటువంటి వాక్యము. అది మన యొక్క మరి నోటి గుండా మనము ఎప్పుడు ఉచ్చరించవలసినటువంటి మరి మాటలై ఉన్నాయి. కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞలకు మనము విధేయత చూపించవలసినటువంటి వారమై ఉన్నాం. మోసే ఒకప్పుడు దేవుని యొక్క మాటలకు విధేయత చూయించలా. ధర్మశాస్త్రం ఏదైతే చెప్తుందో
దానికి విధేయత చూపించినాడే కానీ జీవము కలిగినటువంటి మాటలు ఆ యొక్క యేసు ప్రభు యొక్క మాటల మీద అతడు అలక్ష్యం చేసినటువంటి వాడిగా మనం చూడవచ్చు. అయితే ఒకానొక సందర్భం వచ్చింది, దేవుడు అతను దర్శించినాడు. దేవుడు ఎప్పుడైతే దర్శించినాడో ఆయన యొక్క జీవితం మార్పు చెందింది. దేవునికి విధేయుడైపోతూ వచ్చాడు. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడానికి ఇష్టాన్ని చూపించినాడు. ఇప్పుడు ఏమని అంటున్నాడో తెలుసా? నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. కాబట్టి ఇలాంటి బ్రతుకులు మనం కలిగి ఉండాలి. కాబట్టి కుటుంబాలు సరిగ్గా ఉండాలి అంటే దేవుని వాక్యం కుటుంబంలో ఉండాలి. మనిషి సరిగ్గా ఉండాలి అని అంటే అప్పుడు వానిలో ఏముండాలంటే దేవుని యొక్క వాక్యం వానిలో ఉంటే అప్పుడు అతడు పాపం చేయడు. దేవుని యొక్క వాక్యము తన యొక్క మదిలో ఉంటే అతడు పాపం చేయడు, పాపానికి దూరంగా ఉంటాడు, పాపాన్ని అతడు స్నేహించడు. కాబట్టి యోసేపు పాపము నుంచి దూరంగా పారిపోతూ వచ్చాడు. పోతీఫర్ భార్య అతను రెచ్చగొడుతూ ఉన్నా సరే పాపానికి దూరంగా వెళ్ళిపోతూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మనలో ఉండాలి. వాక్యము మనలను పాపం చేయకుండా చేస్తుంది. కాబట్టి మనము గ్రహించబద్దులమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ దేవుడు ఆజ్ఞలను పాటిస్తే మనకు ఎలాంటి మేళ్ళు వస్తాయి అని అంటే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 13వ వచనంలో మనము చూసినట్లయితే 10వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ రాయబడుతూ వచ్చినటువంటి మాట ఏమిటి అనంటే, నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందు నను. మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? కాబట్టి నీ మేలు కొరకు, ఎవరు మేలు కొరకు అండి? ఆజ్ఞలను పాటించడం ద్వారా నీకు మేలు ఉన్నది, నీకు ఆశీర్వాదం ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సార్లు మన బిడ్డలు మన యొక్క పెద్దవారు దైవజనులు ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఏమనంటే, నేను చాలాసార్లు డబ్బులు లేని పరిస్థితుల్లో బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు అందులో నాకు డబ్బులు దొరికాయి అని వాళ్ళు చెప్పేవాళ్ళుగా ఉంటారు. చాలామంది విశ్వాసంతో నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు. ఎలాగా అంటే, మరి హెబ్రోను కాన్వకేషన్ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ఏమి వండాలి, నెక్స్ట్ మధ్యాహ్నానికి ఏమి వండాలని చెప్పి భక్సింగ్ గారి దగ్గరకు పోయి అడిగేవాళ్ళు. అయితే అడిగారు. ఆయన ఏం చేశారంటే, కాసేపు ఆగండి, నేను ప్రార్థన చేసి చెప్తాను, ఏం వండాలి అనేది చెప్తానని చెప్పి అన్నాడు. అయితే వీళ్ళు కాసేపు ఆగారు. ఆగితే భక్సింగ్ గారు ఇంకా ఆ ప్రార్థనా గది నుంచి బయటకు రాలేదు. వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు 12 అయిపోయింది. ఇంకొక అర్ధ గంటలో భోజనాలు పెట్టాలి. ఇక్కడ భోజనాలు వండలేదు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుడు అతనికి సమాధానం ఇవ్వలేదు, భక్సింగ్ గారికి సమాధానం ఇవ్వలేదు. కాబట్టి అట్లా కాంగా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇక బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఉంటారు కదా, లోపలికి వెళ్ళి భక్సింగ్ గారు, ఇది చాలా టైం అయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, చాలా కాంగ్రిగేషన్ చాలా మంది ఉన్నారు, వీళ్ళందరికీ మధ్యాహ్నం భోజనం పెట్టడం చాలా సవాలుకరంగా ఉంది, మరి బియ్యము లేవు, కూరగాయలు లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి, ఏంది పట్టి పట్టినట్లుగా ఉన్నారేంది మీరు అని చెప్పి భక్సింగ్ గారిని అడిగారు. అడిగితే అన్నీ దేవుడే చూసుకుంటాడు, దేవుని కార్యము దేవుడు చూసుకుంటాడు అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత మళ్ళా లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీరు ఆగండి, నేను మళ్ళా వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పటికి ఎంత అయిందో తెలుసా? టైము 1 గంట అయింది. 1 గంట అయ్యేసరికి ఇక భోజనాలు వడ్డించే సమయం. ఒక వ్యక్తి వచ్చాడు, బయట నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. ఏమనంటే, ఏమండి, మేము ముస్లిమ్స్ అండి, మాకు మ్యారేజ్ జరగాల్సింది, ఇక్కడ మ్యారేజ్ జరగాల్సింది ఉంది, అయితే మ్యారేజ్ ఆగిపోయింది, ఏదో చిన్న
మనస్పర్ధాల వల్ల మ్యారేజ్ ఆగిపోయింది. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. భోజనాలు అట్లాగే మిగిలిపోయినాయి. ఇవి ఎట్లాగా చెయ్యాలి ఏంటి అని ఆలోచన చేస్తూ ఉంటే ఫలానా చోట మీటింగులు జరుగుతున్నాయని ఒక వ్యక్తి చెప్పాడండి. అందుకోసమని మేము ఇక్కడికి తీసుకొని ఇచ్చామండి డైరెక్ట్గా. మీకు అవసరమా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కళ్ళు జిగేలు అన్నాయి. ఏమిటి ఇది? వెంటనే లోపలికి తీసుకొచ్చారు, కూర్చోమని చెప్పారు, అందరినీ భోజనాలు వడ్డించారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటకు విధేయత చూపించితే దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన శూన్యంలో భూమిని నిలబెట్టిన ఆ దేవుడు నీకు కావాల్సింది ఇవ్వలేడా? తన ప్రాణాన్నే నీ కొరకు దారపోస్తూ వచ్చినటువంటి ఆ ప్రభువు లోకంలో ఉన్నది నీ కొరకు ఇవ్వలేడని నీవు అనుకుంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఐశ్వర్యవంతుడు. సమస్తము నువ్వు పీల్చే నీ గాలి, నీరు, ఈ వాతావరణం అన్నీ కూడా ఆయనయే. నువ్వు సృష్టించుకున్నటువంటి ఈ యొక్క మరి డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, వెండి వైడూర్యాలు ఆయన ద్వారా ఏర్పడుతూ వచ్చినాయి. ఆయన నీకు ఎందుకు ఇవ్వడు? తన ప్రాణాన్ని నీకు ఇచ్చినప్పుడు ఆయన ఎందుకు ఇవ్వడు? కాబట్టి గ్రహించవలసింది ఏమిటంటే, ఆయన ఆజ్ఞలను నువ్వు పాటించినట్లయితే నీకు మేలు కలుగుతుంది, నీ కుటుంబానికి మేలు కలుగుతుంది, నీ యొక్క జీవితంలో మేలును చూసేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఇది మొట్టమొదటిగా మనము గ్రహించవలసినటువంటి వారు. రెండవదిగా మనం చూస్తే ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం చదవాలి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము మనము 13, 14, 15 వచనాలు చదువుతాం. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడువరి వానను దాని కాలన్న కురిపించదను. అందువలన మీరు నీ ధాన్యమును, నీ ద్రాక్ష రసమును, నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలపించదను. కాబట్టి ఈ యొక్క మాటలో మనం చూసినట్లయితే తిని తృప్తి పొందినట్లు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం ద్వారా నీకు తృప్తి వస్తుంది. నీ ఇంటిలో ఆహారానికి కొదువు ఉండదు. నీ బిడ్డలు తృప్తిగా ఉంటా, వాళ్ళు పుష్టిగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. వారి ముఖంలో ఆనందం ఉంటుంది, తృప్తికరమైన జీవితం వాళ్ళు జీవిస్తారు. ఈనాడు చాలా కుటుంబాలు డబ్బు ఉంటుంది, తర్వాత వజ్రాలు వైడూర్యాలు కూడా ఉంటాయి, పొలాలు ఉంటాయి, పెద్ద పెద్ద మిద్దెలు ఉంటాయి. అయినా సరే వాళ్ళు ఎప్పుడు ఎలాగుంటారో తెలుసా? వారి ముఖాలలో ఆనందం ఉండదు. కారణం ఏమిటంటే వారు ప్రభువుని అంగీకరించరు. కాబట్టి వారికి ఎంత ఉండినా సరే వారి ముఖాలలో సంతోషం లేకపోవడానికి గల కారణం ఏమిటి అంటే ఆ ప్రభు ఇచ్చేటువంటి ఆనందం వారు కలిగి లేరు. కాబట్టి వారి యొక్క జీవితాల్లో నెమ్మది లేనటువంటి స్థితి, వారి జీవితాల్లో ఆనందం లేనటువంటి స్థితి, ఏదో కోల్పోయిన స్థితి, నెమ్మది లేనటువంటి స్థితి మనం చూస్తాము. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం ద్వారా నీ యొక్క జీవితంలో నువ్వు తృప్తిని అనుభవిస్తావు. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం ద్వారా తృప్తికరమైన జీవితం. అందుకనే పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి ఎన్నెల దెబ్బ అయినను తగలదగడు. నీ కుడి పక్కన 10,000 మంది పడిపోయినా నీకు ఏ అపాయం రాదని 91వ కీర్తనలో రాస్తూ వచ్చాడు. మోషే కీర్తన 91వ కీర్తనలో ఆయన రాయిస్తూ వచ్చాడు. ఏ తెగులను నీ గుడారానికి సమీపించదు అని రాయిస్తూ వచ్చాడు ప్రభు.
ప్రేమైన దేవుని బిడ్డలారా, కారణం ఏమిటి అనంటే ఆయన ఆజ్ఞను పాటించడం ద్వారా ఆయన నిన్ను తృప్తిగా ఉంచుతాడు. ఇది మనము గ్రహించవలసినటువంటి వారు. తర్వాత మూడవదిగా మనం చూస్తే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ చూడండి, 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము రాయబడుతూ వచ్చిన మాట 9వ వచనం మనం చదువుదాము. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ట జనముగా నిన్ను స్థాపించును. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను పాటించడం ద్వారా దేవుని యొక్క జనాంగం అయిపోతాము, ప్రతిష్ఠింపబడినటువంటి జనాంగముగా మనము అవుతాము. కాబట్టి ప్రతిష్ఠింపబడిన జనాంగము అని అంటే దాని అర్థం ఏమిటంటే, బైబిల్ ఏమనుందంటే, నీతిమంతుడు 70 మార్లు పడినా లేదా 7 మార్లు పడిపోయినా వాడు మరలా ఏం చేస్తాడు? లెగుస్తాడు. కాబట్టి నీతిమంతుడు ఎవరు అనంటే ప్రభువును నమ్మిన వారే, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వాడే నీతిమంతుడు. లోకంలో నీతి ఉండొచ్చు, అది దేవుని దృష్టికి మురికి పేలికలుగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఎవరైతే యేసు ప్రభువును ఆశ్రయిస్తారో వాళ్ళు మాత్రమే నీతిమంతులు. కాబట్టి వారు ఎలాగో ఉంటారు అని అంటే, ఒకవేళ పడిపోయినా సరే వాళ్ళు ఏం చేస్తారు? దేవుడు లేపుతాడు, వాడిని లేపి వాడిని దీవించేటువంటి వాడిగా ఆ ప్రభువు ఉంటాడు. కారణం ఏమిటంటే ఆయన ఆజ్ఞలను అతడు పాటిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన అతనిని స్థాపిస్తాడు, అతనిని బలపరుస్తాడు, అతన్ని మరి ప్రతిష్ఠిస్తాడు. తన జనాంగంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వారిని దీవించేటువంటి వాడిగా ప్రభువు ఉంటాడు. చివరిదిగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము అక్కడ 14వ వచనంలో రాయబడుతూ వచ్చినటువంటి మాట, అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. కాబట్టి దాని అర్థం ఏమిటంటే, దేవుడు నిన్ను భూలోకంలో నిన్ను తోకగా చేయడు, ఆయన నిన్ను దీవిస్తాడు. నిన్ను అత్యున్నతమైనటువంటి స్థానంలోనికి దేవుడు తీసుకెళ్ళగలడు. నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నువ్వు కొద్దిగా ఉండొచ్చు, తుదకు నువ్వు ఎలాగైపోతావో తెలుసా? గొప్ప వ్యక్తిగా నీ యొక్క ఆస్తి దీవించబడుతుంది, నీ భార్య దీవించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతారు, నీకు కలిగింది దేవుడు దీవిస్తాడు. కాబట్టి నీవు భూలోకంలో వాళ్ళను చూసినప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళుగా నీకు అనిపిస్తూ ఉన్నారు, కానీ వారందరికంటే నిన్ను దేవుడు అత్యున్నతముగా హెచ్చించగలిగినటువంటి వాడు ఆయన. కారణం ఏమిటంటే ఆయన ఆజ్ఞలను నీవు పాటించేటువంటి వాడిగా ఉన్నావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలను మనం పాటించేటువంటి వారిగా ఉండాలి. అబ్రహాము నమ్మకానికి ఆస్పాదము లేనప్పుడే ప్రభువును నమ్మాడు. ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేనప్పుడే ప్రభువుని అతడు ఏం చేశాడు? నమ్ముతూ వచ్చాడు. అది నీతిగా ఎంచబడ్డది కాబట్టి అదే అతనిని దీవించటానికి కారణమైపోతూ వచ్చింది. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి, ఆయన విధులను మన హృదయం అనేటువంటి పలక మీద ఒక శాసనంగా రాసుకోవాలి. అప్పుడే మనము దీవించబడతాము. నీ ఇల్లు సంతృప్తిగా ఉంటుంది, నీ తొట్టి ఎప్పుడూ కూడా తొనకుండా ఉంటుంది, ఎప్పుడూ కూడా అది నింపబడే ఉంటుంది. కాబట్టి నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు, నీటి కాలువలో ఎవరైనా నాటబడిన చెట్టు వలె నీవు ఫలవంతమైన జీవితాన్ని నీవు జీవిస్తావు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను
పాటించవలసినటువంటి వారమై ఉన్నాం. ఒకప్పుడు మనకి ఇలాంటి ఆధిక్యత లేదు, కానీ మనలను ఏం చేశాడంటే ఆయన తన శిలువ కార్యం ద్వారా మనం పాపాత్ములైనటువంటి మనలను దేవుడు ఏం చేశాడంటే ఇలాంటి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోనికి దేవుడు మనలను మరల్చినాడు. కాబట్టి ప్రభువుని ఆరాధన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. కొద్ది నిమిషాలు మనం ప్రభువుని ఆరాధన చేస్తాం. ఆ విధంగా ప్రభు మనకి సహాయం చేయను కాక.